హాయ్ అండి. పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసిన రెసిపీ అదేనండి, మేక రక్తంతో చేసే ఫ్రై. మేమైతే దీన్ని నెత్తర పొడి అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే సింపుల్ గా ఈ నెత్తర పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి తెచ్చుకున్న నెత్తరని ఇలా వేసేసి అందులోకి తగినంత ఉప్పు అలాగే పసుపు వేసి మంటని పూర్తిగా సిమ్ లో పెట్టేసి 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే అందులో నుంచి నీళ్లు ఊరుతూ మొత్తం నల్లగా గడ్డలాగా అయిపోతుంది అనమాట. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకొని టమాటా మొత్తం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మసాలా కారం వేసుకోవాలి. అంటే ఇందులోకి ఎండు కారం, ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి, కొద్దిగా అల్లం వేసుకొని రోట్లో అయినా దంచుకోవచ్చు, లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కారపొడిని కాసేపు ఫ్రై చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని 10 నిమిషాల పాటు సిమ్ లో ఫ్రై చేసుకున్నారంటే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది.